మనకి ఒక క్లాస్ ఒకటి తయారు చేస్తాము. ఆ క్లాస్ లో పర్సన్ అండ్ క్లాస్ తీసుకుంటాము. దాంట్లో నాకు ఇప్పుడు మెథడ్ అనే దాని గురించి నేర్చుకుంటున్నారు. మెథడ్ ఎలా రాస్తారు ఏంటి అని. సో నా రిక్వైర్మెంట్ ఇది ఏంటంటే ఒక పర్సన్ క్లాస్ ఉండాలి. పర్సన్ క్లాస్ లో ఒక రీడ్ మెథడ్ ఉండాలి. రీడ్ మెథడ్ లో ఏముండాలంటే నేమ్ ఉండాలి, ఎంప్లాయ్ ఐడి ఉండాలి, నెక్స్ట్ శాలరీ ఉండాలి, జెండర్ ఉండాలి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉండాలి, డిస్ప్లే మెథడ్. ఏదైతే మెథడ్ ఉందో దాంట్లో రీడ్ చేసిన వాల్యూస్ డిస్ప్లే మెథడ్ లో ద్వారా మనం ప్రింట్ చేయాలనేది మన ప్లాన్ ఉంది. ఓకేనా? సో దానికోసం ఓకే సార్. రెండు మెథడ్స్ రాస్తున్నాం. నువ్వు ఆల్రెడీ పర్సనల్ క్లాస్ తయారు చేశాను సగం. సో ఇది పర్సనల్ క్లాస్, దాంట్లో 3 వేరియబుల్స్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్టర్. సో ఒక మెథడ్ రీడ్ చేయడానికి కావాలి కాబట్టి నేను రిటర్న్ టైప్ ఏమి ఇవ్వట్లేదు. సో రిటర్న్ టైప్ వాడే ఇచ్చాను ఏం. సో రీడ్ డేటాని ఇచ్చాను. సో దాంట్లో పంపించే ఆర్గ్యుమెంట్స్ అనమాట. దాంట్లో పంపించేది నాకు ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం రీడ్ చేయాలనుకున్నాను. సో డబుల్ అండ్ ఎంప్లాయీ ఐడి అండ్ నాకు సాలరీ కూడా కావాలనుకున్నాను. సాలరీ అండ్ నెక్స్ట్ నేమ్, ఈ నేమ్ అండ్ సో బులియన్. సో బులియన్ వచ్చేసరికి జెండర్. వచ్చేసరికి అండ్ దీస్ వాల్యూస్ వచ్చేసాను. సో ఇక్కడ సో వాయిడ్ ని ప్రింట్ చేయడానికి సార్ అది వాయిడ్ ప్రింట్ చేయరు. అది ఏమి రిటర్న్ ఈ మెథడ్ నుంచి ఏమి లేదని చెప్పడానికి, దీంట్లో నుంచి ఏమి రాదని చెప్పడానికి వాయిడ్ అని పెడతాను. సో నేను ఇక్కడ ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ ఒక కీవర్డ్ చేసుకున్నాను. కరెంట్ క్లాస్ కి సంబంధించినటువంటి వేరియబుల్ మనం టెక్ చేస్తుంటే దిస్ అనే కీవర్డ్ వాడుతున్నాం. కరెంట్ క్లాస్ కి సంబంధించిన వేరియబుల్స్ ని మనము అజైన్ చేస్తుంటే అనేది వాడతాం. దిస్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ ఎంప్లాయ్ ఐడి అలాగే దిస్ అండ్ దిస్ salary is equal salary this and this that this dot ename is equal ename. This gender is equal gender. మెథడ్ లోపల ఇట్లా ఇవి ప్రీ డిఫైన్ చేసుకున్న తర్వాతే మనం వాటిని కాల్ చేసుకోగలుగుతాం కదా సార్? అంటే డైరెక్ట్ గా వాల్యూస్ అక్కడ పాస్ చేస్తాం. వాటికి వాల్యూస్ దిస్. ఓకే. అండ్ సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సో వీఆర్ జస్ట్ అజైనింగ్ దమ్ వాల్యూస్ అనమాట. సో ఇది ఒక అప్రోచ్. దిస్ అనేది ఎందుకంటే కరెంట్ క్లాస్ కి సంబంధించిన వాటిలో మనం అజైన్ చేస్తున్నాం చెప్పడానికి ఇక్కడ రాస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి డిస్ప్లే చేయాలన్నమాట. డిస్ప్లే చేయడానికి మెథడ్ కావాలి. సో ఈ మెథడ్ తీసుకుని కాపీ చేసుకున్నాను. కొంచెం మార్చాలి కాబట్టి ఇస్తున్నాను. సో డిస్ప్లే చేయాలనుకున్నాను. డిస్ప్లే మెథడ్ రాసాను. డిస్ప్లే డేటా. సో ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ నుంచి తీసుకొస్తాం కాబట్టి తీసుకున్నాను. సో నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకున్నాను. సిస్టమ్ డాట్ ప్రింట్ అయ్యాను. సో ఇక్కడ కావాల్సింది ఎంప్లాయ్ ఐడి ఉంటే ఎంప్లాయ్ ఐడి, salary is equal జెండర్ ఈక్వల్ టు జెండర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 మెథడ్స్. సో నేను ఇప్పుడు ఈ పర్సన్ ఒక 5 ఎంప్లాయీస్ రీడ్ చేయాలనుకున్న డేటా. సో పర్సన్ ఈజ్ ఈక్వల్ ఆబ్జెక్ట్ P1 ఇస్ ఈక్వల్ న్యూ P1 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఇన్స్పైర్ చేయడం వల్ల నాకేమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది చేసామో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ జావా హీప్ లో ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. ఇలా ఇది క్లాస్ ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిపోయి దాంట్లో ఏమవుతుంది సార్, దాంట్లో ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఆబ్జెక్ట్ లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? డేటా మెంబర్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్
అంటే దీని అసలుకి ఈ ఆబ్జెక్ట్ ని మనం P1 తో రిఫర్ చేస్తాం. దీంట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని ఈ కాపీ ఏదైతే ఉందో ఈ వేరియబుల్స్ ఏదైతే మొత్తం కాపీగా తయారైపోయింది. అంటే ఎంప్లాయీ ఐడి అండ్ అన్ని వేరియబుల్స్ ఉంటాయి. కాపీ ఒక సపరేట్ కాపీ తయారైంది. ఈ నేమ్, సాలరీ, అలాగని నాకు ఇక్కడ ఏముంటాయి మెథడ్స్ కూడా ఉంటాయి. ఆ మెథడ్స్ రీడ్ డేటా అండ్ డిస్ప్లే డేటా. సో P1 ఎంప్లాయీ ఐడి, P1 డాట్ సాలరీ, P1 డాట్ నేమ్, P1 డాట్ సాలరీ ఉంటుంది. P1 డాట్ రీడ్ డేటా, P1 డాట్ డిస్ప్లే డేటా అంటే మనం ఇన్వోక్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం ఆ చేస్తానంటే మెథడ్ ఇన్వోక్ చేయగలుగుతాను. P1 డాట్ సపరేట్ కాపీ, పెద్దానికి సపరేట్ కాపీ తయారు. ఇంకొక ఆబ్జెక్ట్ ఏం చేస్తే దానికి వచ్చింది P1 డాట్ రీడ్ డేటా ఇచ్చింది. సో ఇక్కడికి వచ్చాను, P1 డాట్ రీడ్ డేటా ఇచ్చాను, రీడ్ డేటా. సో నేను ఇక్కడ వాల్యూస్ పంపిస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ 10 డబుల్ సమ్ అకౌంట్ అండ్ నేమ్ వచ్చేసరికి జేమ్స్ స్ట్రింగ్ అండ్ బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. సెట్ అయిపోయింది. సో దాని తర్వాత దాంట్లో ఓన్లీ ప్రింట్ చేయాలంటే P1 డాట్ డిస్ప్లే డేటా అంటే సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేస్తే సేమ్ లాస్ట్ నేమ్ రీనేమ్ చేసుకుంటే లేదు సంథింగ్ ప్రాబ్లం ఉంది. చూస్తున్నాను ఇక్కడ నుంచి ఎక్కడ కాపీ చేస్తాను. సో నేను ఇక్కడ కంపైల్ చేస్తాను, రన్ చేస్తాను. చూడండి ప్రింట్ చేస్తాను సార్. కరెక్ట్ సార్. సాలరీ అండ్ జేమ్స్. సో డబుల్ కాబట్టి యా సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆబ్జెక్ట్ జనరేట్ అయింది, ఆబ్జెక్ట్ తో పాటు డిస్ప్లే డేటా కాల్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇలా తయారైంది. ఇది ఆబ్జెక్ట్ ఇన్స్టాలేషన్ అయింది. ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అంతా ఆబ్జెక్ట్ తో ఆ మెథడ్ ని కాల్ చేస్తాను. సో ఇది చూడండి, ఆబ్జెక్ట్ తో ఎప్పుడైతే కాల్ చేసామో P1 డాట్ రీడ్ డేటా అని కాల్ చేసామో దాంట్లోకి వాల్యూస్ పాస్ చేస్తాము. ఇక్కడ కర్సర్ పెట్టాం కదా, దీని ద్వారా కాల్ Yes, sir. దాంట్లో లోపలికి వెళ్ళి వాల్యూస్ అన్ని సెట్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత P1 డాట్ డిస్ప్లే డేటా అంటే దాంట్లో నుంచి డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నేను ఇంకొక ఆబ్జెక్ట్ జనరేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ P2 P2. ఆ P2 అప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఏం చేస్తే మళ్ళా ఏం జరుగుతుంది సపరేట్ కాపీ ఒకటి పెట్టింది దాన్ని. మళ్ళా ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తాం ఇంకొక ఆబ్జెక్ట్ జనరేట్ చేసుకుని దానికి సెటప్ మళ్ళీ కాపీ మెయిల్స్ అని ఈమెయిల్ ఐడీస్ అన్ని వేరియబుల్స్ తయారు చేసుకుంది దాన్ని. ఓకే సార్. మళ్ళీ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి సారీ అవి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని ఉంటాయి. సో అలా ఉండటం వల్ల సాలరీ అండ్ నెక్స్ట్ దీనిలో ఒక రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది P2. సో ఆ విధంగా మనం ఆబ్జెక్ట్ కాల్ చేస్తాం. ఇప్పుడు జేమ్స్ కార్డ్ కాదు, ఇప్పుడు డేవిడ్ అని ఇస్తున్నాను. డేవిడ్
నేను ఇప్పుడు కాల్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ వస్తే 2 డిస్ప్లే డేటా పెడితే నాకు చూడండి ఎంప్లాయ్ నెంబర్ 1 డేటా, ఎంప్లాయ్ నెంబర్ 2 డేటా అన్నమాట. ఎస్ సార్, గాట్ ఇట్ సార్. ఈ విధంగా ఒక మెథడ్స్ ని కాల్ చేసుకోవటం మనం దాంట్లో నుంచి డిస్ప్లే చేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని మనము డిఫైన్ చేసుకోవడం, దాంట్లో నుంచి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనం డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవాలంటే ఇంకా డిస్ప్లే డేటా పెట్టేసుకొని డైరెక్ట్ గా ప్రింట్ చేసుకున్నా కూడా అయిపోద్ది కదా సార్ అట్లా. ఓకే యా, ఓకే సార్, గాట్ ఇట్ సార్. అండ్ this is the way you are going to get the data. One second.